అధ్యక్ష ఒక దొర గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నాడు ఏంది అధ్యక్ష అంటున్నాడు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. రెడ్డివారి ఆనిముత్యమైన శ్రీనివాసరెడ్డి సారు అసలు దొర ఫీలింగ్ ఎందుకు తెచ్చిండు, అసలు దొర గురించి చర్చ పెట్టాలని ఎవరన్నారు, ఏ దొర గురించి మాట్లాడుతుండో మనం కూడా ముచ్చటంతా తరుచుకుందాం పారి. అసెంబ్లీలో పొంగులేటి సారు ఇట్లా అనుకొచ్చుండు. ఒక దొర కోసం, ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇన్నరా మరి ఆ దొర ఎవలు అంటే ఇంకెవలు, పెద్ద దొర కేసీఆర్ సార్ కొడుకు దొరసాని కల్వకుట్ల కవిత మేడం వల్ల అన్న చిన్న దొర కేటీఆర్ సారు. ఆయన మీద ఏసీ బోళ్ళు అన్యాయంగా కేసు పెట్టిండ్రు. అందుకే ఈ ఫార్ములా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాలని కార్ పార్టీలు కయ్యం చేస్తుంటే ఇట్లా అనుకొచ్చిండు. ఇంకా కూడా అన్నాడు ఇనుండ్రి. దేశానికి సంబంధించిన అంశమా, రాష్ట్రానికి సంబంధించిన అంశమా, చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అవినీతిని బయటకు తీస్తాము, అక్రమాలను బయట పెడతాము అనుకుంటా అసెంబ్లీల చర్చల మీద చర్చలు జరుపుకుంటేనే ఈ ఫార్ములా గురించి మాట్లాడొద్దు అనుకుంటేనే మంత్రి గారు కూడా ఇట్లా మాట్లాడుతుంటే బల్మూరి వెంకట సార్ ఇట్లా అనుకొచ్చిండు. దానికి పదే పదే నేను జైలుకు వెళ్తే భయపడను, జైలుకు వెళ్ళినా నేను స్లిమ్ అయి వస్తా, జైలుకు వెళ్ళిన తర్వాత యోగా చేసి నేను సీఎం అయితా అని చెప్పి మాట్లాడే నువ్వు మరి ఎంక్వైరీయే కాకముందు, అసలు ఏమీ బయటపడక ముందు పదే పదే జైలుకు వెళ్తానే భయం ఎందుకు నీలో కనబడుతుంది? ఈయననేమో ఇట్లా అంటుండు. ఓ దిక్కు 6 గ్యారెంటీలు అమ్మగాక ప్రజలు పరిశాన్ అవుతుంటే ఈ పంచాది ముంగట పడే ఇది ఇంకా ఏడదాకా పోతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.